హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో దోశలు ఎలా ప్రిపేర్ చేస్తారో నేర్చుకుందాం. ఓకే, మనకు కావాల్సిన క్వాంటిటీలో గోధుమ పిండి, అందులో కొంచెం సోడా పిండి, కొంచెం ఉప్పు కలిపి, నీళ్ళు కలిపి దోశల పిండిలాగా రెడీ చేసుకోవాలి. రండి. కానీ ఇవి ఉండలు లేకోకుండా కలుపుకోవాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు, మిక్సీకి అయినా వేసుకోవచ్చు. కానీ మిక్సీకి వేసుకునే దానికన్నా చేత్తో కలుపుకున్నవి బాగుంటాయి దోశలు. ఇలా ఉండాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లే పక్కన పెట్టుకోవాలి. దోశ వేసుకుందామండి గోధుమ పిండితో. అండి, గోధుమ పిండి దోశలు రెడీ. అంతేనండి, రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.